ఉన్నదొకటే జిందగీ. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. పెన్సిళ్ళ నుండి పెన్ డ్రైవ్ కి మారిన, నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్. ఫ్రూటీల నుండి బీరులోకి మారిన, పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్. మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన. గౌరవనీయులైన గురువులకు, నా ప్రాణమిత్రులకు, నా తోటి విద్యార్థినులకు నా నమస్కారం. ముందుగా మా ఆహ్వానాన్ని మన్నించి, మా యందు దయించి, మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి, ఎంతో దూరం నుంచి మా కోసం ప్రయాణించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మా ప్రియమైన గురువులారా, మీకు మా పాదాభివందనం. దాదాపుగా 14 సంవత్సరాలు అవుతుంది మనమందరం కలుసుకొని. ఈ వేడుక మనమందరం కలిసి గడిపినటువంటి మధురానుభూతులను గుర్తు చేసుకోవడం కోసం మాత్రమే కాదు, మన విద్యార్థులుగా ఉన్నప్పుడు మనకు చదువుతో పాటు క్రమశిక్షణని, ఉన్నతమైన విలువలను, జీవిత పాఠాలను నేర్పినటువంటి మన గురువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని సగౌరవంగా సన్మానించుకునే ఒక చక్కని అవకాశం. ఈ అవకాశం మనందరికీ దొరికినందుకు మనమందరం ఎంతో గౌరవపడాల్సిందిగా నేను భావిస్తున్నాను. ఈ వేదిక సందర్భంగా మీ అందరి ముందు నిలబడి మాట్లాడే అవకాశం నాకు దొరికినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు రాధాకృష్ణ సార్ గారిని మరియు మిగతా ఉపాధ్యాయ బృందాన్ని వేదిక మీదకి రావాల్సింది కోరుచున్నాను. ప్రముఖులకు జనవంతులకు స్వాగతం, విద్యావేత్తలకు విమల చరితులకు కళా హృదయులకు స్వాగతం, శుభ స్వాగతం, స్వాగతం 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 సుస్వాగతం.
గౌరవనీయులైన ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయ బృందం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుచున్నాను. सरस्वती नमस्तुभ्यं साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः. ఒకసారి మీ గురువు గారికి అందరూ నమస్కారం చేసుకోండి మనస్ఫూర్తిగా. ఒక మీకే గురువు కాదు, మాకు కూడా గురువే. చాలా సలహాలు ఇవ్వడం, మీకు చదువు చెప్పడంలో మాకు సలహాలు ఇవ్వడం. థ్యాంక్ యూ. పాఠశాలలో మనం ఇక్కడికి రావడం మన అదృష్టంగా చేసుకున్నాము. విలువలతో కూడిన విద్యను అందించినటువంటి రాధాకృష్ణ సార్కి నాగేశ్వర వెన్నంటే ఉండి చేయుతగా నిలిచారు. 1993 ఇయర్లో ప్రగతి స్కూల్ని ప్రారంభించారు. ఇంగ్లీష్ మీడియం, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ ఇలా ఒక్కొక్క స్టెప్ ఎదుగుతూ ఒక్కొక్క స్టేజ్ని దాటుకుంటూ వచ్చినటువంటి ఒక విద్యా సంస్థలను తీర్చిదిద్దినటువంటి వీళ్ళిద్దరూ ఒక మహాయజ్ఞమే చేశారు. గోపాలరావు పరిసర ప్రాంతాల్లో కూడా ఏ మూల చూసుకున్నా కూడా, ఏ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నా కూడా మన స్కూల్లో చదివిన విద్యార్థి ఉండడు. ప్రతి ఊరిలో హనుమంతుడు ఉన్నట్టుగానే మన స్కూల్లో ప్రతి విద్యార్థి చదివిన వాళ్ళు ప్రతి ఒక్క ఇంట్లో కంపల్సరీ ఉంటారు. ప్రతి విద్యార్థి నాగేశ్వర సర్వీస్ ఆదేశం మాట్లాడాల్సి కోరుతున్నాను. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మొట్టమొదటిగానే మాట్లాడుతూ చెప్పి నాకు బయట ఇచ్చేశారు. అయితే అన్ని విషయాల తర్వాత మాట్లాడుతుంది సార్, కానీ నాగేశ్వర గారి గురించి కొద్దిగా మాట్లాడండి అంటారు. మొట్టమొదటిగా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ 10-11 బ్యాచ్ మొత్తానికి కూడా పిల్లలందరికీ కూడా ఆశీస్సులు తెలియజేస్తున్నాం. ఇంకా చిన్నవాడు కాబట్టి ఆశీస్సులు అందరికీ కూడా. కార్యక్రమాన్ని నిర్వహించాలంటే ఎంతో కష్టం ఉంటుంది. దాన్ని లీడ్ తీసుకుని ముందుకు నడిపించినటువంటి వెనకాల ఉన్న పిల్లలందరికీ కూడా, ఆర్గనైజర్స్ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. మీ బ్యాచ్లో చాలా మంది, మీకు ఫ్రాంక్గా చెప్పాలంటే చాలా మంది నేను క్లియర్గా గుర్తుపట్టలేకపోయాను. చాలా మార్పు ఉన్నారు. ఎస్పెషల్లీ గర్ల్స్ అయితే చాలా మంది మార్పు కనిపిస్తున్నారు. బాయ్స్ చాలా మంది రికగ్నైజ్ చేయగలిగాను, చూశాను. కానీ ఒక స్టేజ్ మీద ఇంతమంది ఉపాధ్యాయులు ఉండడం అనేటువంటిది అది కేవలం మీకు మాత్రమే సాధ్యమైంది. దానికి మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు, ఆశీస్సులు తెలియజేసుకుంటూ, ప్రగతి అనేటువంటి జస్ట్ ఒక నెల రోజుల గ్యాప్, ఆ తర్వాత 93లో మా ప్రయాణం ప్రగతిని ప్రారంభించడానికి నాంది పలికింది. మనం ఈ యొక్క ప్రగతిని స్టార్ట్ చేసుకుందాం. శ్యామ్ సుందర్ రెడ్డి గారు, గంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రగతికి ఊపిరి పోసుకుని ఆ రోజు ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కానీ ఏదైనా లీడ్ చేయాలంటే ఇంతకు ముందు అనుకున్నట్టుగా ఒక రథ సారథి కావాలి. అంటే ఆ మొత్తం అందరూ కూడా ఒక కార్యక్రమం ఈరోజు మనం గట్టి మీద చేసుకుంటున్నారంటే ఒక ప్లాట్ఫామ్ ఉంది కాబట్టి ఇవన్నీ కూడా చేయగలుగుతారు. ఆ ప్లాట్ఫామ్ నిలబడాలనేటువంటి ఒక చిన్న ఆలోచన ఈ స్వీట్ ప్రగతిని మళ్ళీ మనం టేక్ ఓవర్ చేస్తుంది. ఇప్పుడు మీలాంటి ఎంతో మంది
విద్యార్థులు ఆలోచనతోటి నువ్వు నా దగ్గర ఉండి చాలు అని చెప్పి నన్ను పురుకొల్పి ఈరోజు ఈ యొక్క స్కూల్ని మళ్ళీ రీస్టార్ట్ చేయడానికి ఆయన ఎన్నో రకాలుగా ఎంతో మంది విద్యార్థులతోటి ప్రతి బ్యాచ్ లో ఉన్నటువంటి విద్యార్థులందరితో కూడా ఆయన కూడా మనకి దూరం చేసుకుని వెళ్ళిపోయింది. ఆయన లేని లోటు మాత్రం ఎప్పటికీ ఉండిపోతుంది. కానీ ఆయన ఆశయాలకు అనుగుణంగా మనందరం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఆయనకి మరొకసారి మనందరం కూడా ఘనంగా నివాళులు అర్పించామని చెప్పి ఒక 2 నిమిషాలు అందరూ నుంచుని నివాళులు అర్పించుకుని మనందరం కూడా ఆయనకి ఘనమైనటువంటి నివాళులు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. మరొక విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలంటే ఒకసారి ఈ వెనకాల ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఈ యొక్క విద్యా సంస్థకి పనిచేసినటువంటి వాళ్ళు గౌరవరెడ్డి సార్ కానీ, రాజు సార్ కానీ, అదే రామకృష్ణ సార్, వీళ్ళు తర్వాత మన విద్యార్థులు కొంతమంది కూడా మనల్ని విడిచి లోకల్లో లేరు. వాళ్ళందరూ కూడా ఏ రకమైనటువంటి ఒత్తిడిలు ఉన్నా సరే మనందరం ఈ గెట్ టుగెదర్ చేసుకుంటున్నామంటేనే ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకోవాలనేటువంటి ఆలోచన పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తు చేసుకుంటూ మనం ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. గౌరవనీయులైన మన ప్రధానోపాధ్యాయులు రామకృష్ణ గారికి, వేదికపై కూర్చున్న ఉపాధ్యాయులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. 2010-11 పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి చేసిన విద్యార్థులందరూ కూడా నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 14 సంవత్సరాలు అవుతుంది. ఇందాక సార్లు పట్టు కూడా నేను కూడా ఎవరు కూడా గుర్తుపట్టలేని స్థాయికి ఎదిగిపోయాను. ఎందుకంటే చాలా మంది గుర్తుపట్టలేకపోతున్నాను, కొంతమంది మాత్రం గుర్తుపెట్టుకున్నాను. అయితే ఇక్కడ చాలా మంది కూడా ఉన్నతమైన ఉద్యోగాలు చేసేవారు చాలా మంది కొంతమంది ఉన్నారు. అదేవిధంగా కూడా తక్కువ కాదు, ఏది తక్కువ కాదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే మనం హెల్పింగ్ నేచర్ చాలా ఉండాలి. ఇక్కడ గుండిలో మట్టి మనోజ్ అనే ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆయన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పేదలందరికీ కూడా ఉచితంగా నాకు చెప్తాడో అది పూర్తిగా తప్పకుండా నేను చేసేవాడు. ఎందుకంటే నాటికలు కానీ తీసుకోవట్లే కానీ ఇప్పుడున్న వాళ్ళని చూసుకుంటే డిసిప్లిన్ ఎందుకో తగ్గుతుంది. ఉపాధ్యాయుల మాటే వినే పరిస్థితులు కూడా చాలా మంది అవునే కదా. అందువల్ల నేను ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీకు చాలా మంది అంటే మీకున్న పిల్లల్లో ఉప్పు నుంచి కూడా మొదటి నుంచి కూడా డిసిప్లైన్గా మీరు పెంచినట్లయితే వాళ్ళు ఎక్కడికో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ విధంగా డిసిప్లైన్ పెంచాలి. ఎందుకంటే నేను చాలా చూసి అన్ని రాశానంటే ఎంత అంటే విద్యార్థులు డిసిప్లైన్ లేదు. చాలా మురహర భవహర ముకుంద మాధవ మురహర
గుర్తుపట్టగలిగాను. ఆంజనేయ సార్ బిడ్డ సుష్మా దాన్ని గుర్తుపట్టగలిగాను. మిమ్మల్ని కొంచెం చూస్తుంటే ఫలానా అమ్మాయి కదా, ఇలా ఉండేది కదా, చిన్నప్పటి రూపాలే గుర్తుకొస్తున్నాయి. నేమ్స్ మాత్రం మర్చిపోయాను. ఏం గుర్తుపట్టండి. ఒక విషయం చెప్పాలి, మీరందరూ గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, బాగా చదివి ఉండొచ్చు, సాఫ్ట్వేర్గా ఉండొచ్చు, టీచర్గా ఉండొచ్చు, చిన్న చిన్న జాబు చేయొచ్చు, ఏ రంగంలోనన్నా ఉండండి. ఇక్కడికి ఇది అయిపోయింది అనుకోకండి, ఇంకా నా జీవితానికి ఇది చాలు అనుకోకండి, నేను బాగా సంపాదిస్తున్నా అన్న భావనలో ఉండకండి. మనం చేసే పని మీద గౌరవం ఉండాలి. మనం చేసే పని మన బాడీ సహకరించినంత వరకు 150 రూపీస్ ఓన్లీ. శాంతి విద్యానికేతన్ 1986. ఇప్పుడు నా జీతం 34,000 రూపాయలు. కష్టపడండి, సంపాదించండి. ఎంత సంపాదన అన్నది కాదు, మీకు నేను సంపాదించుకుంటున్నా, నేను ఖర్చు పెట్టుకుంటున్నా, నా కుటుంబానికి ఆసరా అవుతున్నా అనే భావనలో ఉండండి. అన్నీ మగవాళ్ళే తీసుకురావాలి, నా భర్తనే నాకు చేయాలి అనుకోకండి. ఆడపిల్లల నేరుగా మీరు సహాయ సహకారాలు అందించండి, మీ కుటుంబాలను బాగుంచుకోండి. మా గురువు వరే రాధాకృష్ణ సార్ గారికి పాదాలు, అలాగే కోర్టు ఉపాధ్యాయులకు నమస్కారాలు, అలాగే విద్యార్థులకు శుభాశిక్షలు. నేను ముఖ్యంగా ఒకటే పిల్లల్ని మీరే ప్రస్తుతం మీరే ఎలా పెద్దవాళ్ళని ఏ విధంగా అయితే గౌరవిస్తున్నారు, అదే విధానాన్ని మన పిల్లలకి అలవాటు చేస్తే వాళ్ళు సంతోషించాలని ఆలోచించాం. ఆయన ముఖ్యంగా ఫోన్ అండ్ బైక్ సాధ్యమైనంత వరకు పిల్లలకి ఇవ్వకుండా ఉంటే బాగుంటుందని తెలిసింది. ఎందుకంటే ఆ రెండే పిల్లల్ని చెడగొట్టుకున్నారు. కాబట్టి నా యాక్షన్ సాధ్యమైనంత వరకు దూరం ఇస్తే బాగుంటుందని రాధాకృష్ణ సార్ నాయక పాదాలు, ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే విద్యార్థులందరికీ కూడా అభినందనలు. మనం ఈరోజు కుల విద్యార్థి యొక్క ఆత్మీయ సభను జరుపుకున్నప్పుడు మేము కూడా చాలా ఆనందం కోరుకుంటున్నాము. మాకు ఇచ్చే పాత్రలను మేము ఎక్కినటువంటి కాన్సెప్ట్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. అందరితో ఉంటున్నాము. నాకు ఉపన్యాసం నేను ఎలా తీసుకుంటారు నాకు బాగా పైగా బాగా డెవలప్మెంట్ చేశారు. అంటే ఆడేదంటే ఇద్దరి భక్తులు మీ పిల్లలు బాగు చేస్తారు కానీ మీరు అనుకుంటున్నారు. ఓకే, అందరికీ బెస్ట్ విషయం చెప్తూ మీరందరూ కూడా మీ లైఫ్ ఇంకా ఉన్నత స్థానానికి ఎదగాలని నా ఆకాంక్ష ఉంటే మాట్లాడే ఆలోచన నాకు లేదు. కొద్దిగా వింటర్ నుంచి దూరంగా ఉండడం జరిగింది. ఎందుకంటే మాకు సెలవులు తక్కువ ఉంటాయి. అందులో ఒక రోజు 2 రోజులు లీవ్ పెట్టాలని కొంచెం ఇబ్బంది ఉంటుంది. వాస్తవంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను 2004లో స్టార్టింగ్లో గవర్నమెంట్ సార్ తెలుసుకుంటుంది, మీకు తెలుసు. ఆయన వల్ల సార్కి రాధాకృష్ణ సార్ వల్లే కాదు, మన వల్ల ఈ పని కాదు అని ఎప్పుడైతే కోరుకుంటా భక్త కోల్పోయాం, మన వల్ల కూడా అవుతుంది అన్నప్పుడు ఎప్పుడైతే ప్రయత్నిస్తామో ఏదో ఒక రోజు నీ కొట్టు ఒక వస్తుంది. ఆ రోజు పక్కగా మీకు ఎదుర్కొంటాం. పక్క వాళ్ళు తెచ్చినప్పుడు ఎప్పుడు అసలు 2004 నుంచి 2019 11 సంవత్సరాలు పట్టిందండి. కానీ నాకంటే తక్కువ వయసు ఉంటుంది చాలా మంది పిల్లలు, ఎందుకంటే 30 సంవత్సరాలు లోపే. ఒక చిన్న విషయానికి దేనికోసమైనా ప్రిపేర్ అయ్యి ఒకసారి చేసేసరికి ఒకసారి వెళ్ళించుకుంటారు. ఒకటి మాత్రం తెలుసుకోండి, ఒక పొలంలో వేసే నాగులన్నీ కూడా ఒకే రీతిలో సమ్మేళన సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన హెచ్ఎం సార్ రాధాకృష్ణ సార్ గారికి, అదేవిధంగా మన పెద్దరమ్మ సార్కి, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈ సమావేశానికి నా యొక్క విద్యార్థులు నన్ను కూడా గుర్తుపెట్టుకొని ఆహ్వానించారు. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీ ముందు నాకు పాఠం చెప్పడం కొత్త కాదు, కానీ
ఇప్పుడు మీ ముందు మాట్లాడాలంటే నాకు చాలా నాకు స్టేజ్ ఫీలింగ్ చాలా భయం వేసింది. ప్రణీత్ నేను వద్దురా నా పేరు మిస్ చేయాలంటే వాడు తప్పదు, మీ పేరు పిలిచేస్తాను, మీరు వెళ్ళి మాట్లాడాలని చెప్పాడు. అయితే నాకైతే మీ ముందు మాట్లాడడానికి మీ ముందనే కాదు, నేను ఎప్పుడు కూడా స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడింది చాలా తక్కువ. మీటింగ్స్ లో కూడా మీటింగ్ లో కూడా నేను మాక్సిమం నిల్చొని మాట్లాడడానికి ఎస్కేప్ అవడానికి ప్రయత్నిస్తుంటాను. అది చెప్పాల్సిన విషయం కాదు, కానీ నాకు అంత స్టేజ్ ఫీలింగ్. సరే, మీరందరూ కూడా అందరూ కూడా మంచి మంచి పొజిషన్లో ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా నా దగ్గరకు వచ్చి సార్ మీరు నా టీచర్, మా టీచర్ అనుకుంటే నేను మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయినా కానీ మీరు నాకు గుర్తుపడుతుంటే అరే నాకు వీడు నా స్టూడెంటా, వీడు నా స్టూడెంటా అని ఒక ఆశ్చర్యం కలుగుతుంది. చాలా హ్యాపీగా ఉంది. మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా మీద ఈ మాదిరిగా అభిమానం. 11 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి నన్ను ఆహ్వానించిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, నేను ప్రగతి విద్యానికేతన హై స్కూల్లో 2008 to 2008 వరకు పీఈటీగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వర్క్ చేయడం జరిగింది. రాధాకృష్ణ సార్ ఆశీస్సులతో, వారి యొక్క సహాయ సహకారాలతో ప్రగతి విద్యానికేతన్ అంటే కరీంనగర్ జిల్లాలో కేవలం వ్యాసరచన, డ్రాయింగ్ అలా కొద్దిపాటి రంగాల్లో ఒక ఎత్తుకు ఎదిగినటువంటి మన యొక్క ప్రగతి విద్యానికేతన్ని ఆటల స్పోర్ట్స్ తెలియదు. చాలాసార్లు ఏమడిగినా కూడా లేదనకుండా నాగేశ్వర సార్ కావచ్చు, ఉపాధ్యాయ బృందం కావచ్చు, చాలా హెల్ప్ చేశారు. అండ్ విద్యార్థికి నా మీద చాలా కోపం ఉంటుంది కావచ్చు. ఐఎమ్ రైట్? థ్యాంక్ యూ. నేను ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ కాకుండా ఫోటోగ్రాఫర్గా ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మా అందరినీ ఒక్కసారి అనిపించినందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. సార్ గారు మన రాధాకృష్ణ సార్ చెప్పినట్టు దాదాపు ఒక 8 బ్యాచ్లు అయిపోయినాయి. అందులో ఇంత స్టాఫ్ చూడలే. ఒకటే చైరు మామూలు ఒక 2 చైర్ల వరకు ఉండేది. మీరు ఇంత గ్యాదర్ చేసినందుకు చాలా సంతోషం. మీరు ఒక్కొక్కరు ఏదో వృత్తిలో ఉద్యోగాలలో కావచ్చు, ప్రైవేట్ పరంగా కావచ్చు, గవర్నమెంట్ పరంగా కావచ్చు, వ్యవసాయ పరంగా కావచ్చు, ఒక్కొక్కరు చేసిన గౌరవనీయులైన హెచ్ఎం సార్ రాధాకృష్ణ సార్ మరియు ఉపాధ్యాయులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు మరియు విద్యార్థులకు నా యొక్క ఆశీర్వచనములు తెలుపుచున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? హాయ్ చిల్డ్రన్. మిమ్మల్ని అందరూ చూడడం నాకు చాలా హ్యాపీ ఉంది. ఇన్ని 13 ఏళ్ళు అయినా సరే నన్ను గుర్తుపెట్టుకొని మీరు పిలిచినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇక్కడ ప్రగతి స్కూల్లో 92 నుంచి పనిచేస్తున్నాను. మళ్ళీ మధ్యన కొన్ని రోజులు బంద్ అయినా మళ్ళీ ఇప్పుడు 3 ఇయర్స్ నుంచి నేను పనిచేస్తున్నాను. మీరు వింటారా? ప్రశాంతమైన వాతావరణంలో పుట్టి పల్లె సీమకే అందాన్ని తెచ్చిన శ్రీ ప్రగతి మాత సువిశాలమైన నీ హృదయ ప్రాంగణములో ప్రాణవాయువులు ఇచ్చే పచ్చని కరువులు, స్నిగ్ధమైన గిరులు, విశాలమైన గదులు ఎన్నో. సాగరమంతటి సహనాన్ని, హిమాలయమంతటి ఔన్నత్యాన్ని నీ మదిలో నింపుకొని కరీంనగర్ జిల్లాకే ఖ్యాతిన తెచ్చిన దానవు నీవు. విద్యార్థుల అభివృద్ధికై బంగారు బాటలు వేయాలని ప్రతి క్షణం
వారి అభివృద్ధికై తపించే దర్శకేంద్రులు, ఎందరెందరో సద్గురువులు, మహానుభావులు, కళాకారులు, కవిచంద్రులకు నిలయమైన నీ సేవలను ఏమని కొనియాడను, నీ విజయాలను ఎంతని వర్ణింపను, నీ అమృత వాక్కులను ఎంతోమంది బాలల మదిలో నిలిపి డాక్టర్లు, టీచర్లు, ఇంజనీర్లే కాక మరెన్నో ఉన్నత పదవులలో నిలిపి వాగ్దేవి వారసులుగా ఈ దేశానికి అందించి నీ కంఠసీమలో ఎన్నో వేల మంది విద్యార్థులను హారముగా మలుచుకొని గోపాలరావుపేట కేవన్నే తెచ్చిన జనని నీకు సాటి రారమ్మ మరెవరు. ధన్యవాదాలు తెలుపుతూ మరియు విద్యార్థి నేను 2006 నుంచి అంటే టీచింగ్కి దూరంగా ఉండి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉండడం జరిగింది. కానీ ఈరోజు వస్తే మళ్ళీ స్కూల్లో ఉన్న ఫీలింగ్ వస్తుంది. ఓకేనా? అయితే ఇప్పుడు మీరు చాలామంది పేరెంట్స్ అయినారు కదా, మిమ్మల్ని చిన్నప్పుడు అంటే మేము క్లాస్ తీసుకునేటప్పుడు కానీ మీ పైన అప్పుడప్పుడు కొంచెం కోపంగా మాట్లాడితే మీకు అప్పుడు అనిపిస్తుండొచ్చు. కానీ ఇప్పుడు మీకు అర్థం అవుతుందా లేదా? అట్లా ఉంటుంది. కానీ అప్పుడు మీకు ఏముంటుండే, ఏడా పనిలేదు సార్కి ఏదో ఒకటి చెప్తున్నారులే అని కదా. సో మీరు ఏంటంటే మీరు పేరెంట్స్గా మీ చిల్డ్రన్స్తోని ఫ్రెండ్లీగా ఉండండి. అనుకోవడం అయితే దగ్గర దగ్గర 1 month అవుతుంది. మేము సార్లకు కానీ వీళ్ళందరికీ కానీ పార్టీకి అయితే మాకైతే మస్తు ఇబ్బంది అయింది. మేమైతే ఒక 1 week బ్యాక్ అయితే మీరు ఎంతమంది వస్తారనేది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేము ఒక 40 members వస్తారు కావచ్చు టోటల్ అనుకున్నాం. సార్స్ కూడా ఇంతమంది వస్తారని అది కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక 2-3 days నుంచి అయితే వీళ్ళందరూ వస్తారు అని కన్ఫర్మ్ అయింది. మీరు కూడా ఒక 80 members 90 members వచ్చారు. ఇంకా కొంచెం మంది వస్తే ఇంకా ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ. మేమందరం మీ పొజిషన్లో ఉండడానికి మొత్తం ఏదైనా ఉంది సపోర్ట్ అంటే ఫస్ట్ మీ అందరి దగ్గర నుండి. సో హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఈస్ సుష్మా. సో ఆల్రెడీ మీకు తెలిసి ఉండొచ్చు, మళ్ళీ ఏమైనా మర్చిపోతే ఫేస్ అక్కడ గుర్తుపట్టలేకపోతే నేను బయట చెప్తున్నాను. కొంచెం భయపడకండి, కోల్డ్ అయితే వాయిస్ బాగా వస్తుంది. సో ప్రజెంట్ నేను ఆల్ఫోస్ ఉమెన్స్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్లో వర్క్ చేస్తున్నాను. సో లెక్చరర్ అయిన తర్వాత తెలుస్తుంది మన సార్స్ మనల్ని ఎంత బేర్ చేశారు అనేది. ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక టీచర్ పొజిషన్లో ఉంటే అదే మనల్ని వీళ్ళు ఇంత భరించి మనల్ని ముందుకు వెళ్ళేలా చేశారా అని నాకు ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఫస్ట్ అందుకే థ్యాంక్స్ చెప్పారు మీ అందరికీ. ఇంకా మన ఆర్గనైజింగ్ టీమ్ వాళ్ళైతే ఎంత కష్టపడ్డారో అందరినీ గ్యాదర్ చేయడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ స్వర్గస్లేని సార్ గారికి, మన రామకృష్ణ సార్ గారు, మన మిత్రులందరూ చాలా ఆశిస్తులందరూ మనతో ఉంటున్నాయని కోరుకుంటున్నాం, ఉండాలని కోరుకుంటున్నాయి. సరే మాట్లాడాలి అందరూ ఇంత అండ్ మమ్మల్ని ఇంత పెద్ద కండక్ట్ చేసి మన ఆర్గనైజేషన్కి వచ్చిన ఉపాధ్యాయ గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్లనే మా ఫ్రెండ్స్ అందరూ ఈవెంట్ని సక్సెస్ చేయడానికి వచ్చిన మా ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఐ థింక్ అందరు బాగున్నారు. ఫస్ట్ మన స్కూల్ నుంచి మాట్లాడాలంటే ముందు గుర్తుకొచ్చేది డిసిప్లిన్. ఏ స్కూల్ చూసినా కాంపిటీషన్కి మన స్కూల్కి ఏ స్కూల్ రాదు. డిసిప్లిన్ తర్వాత పంచవాళ్ళది. మీరు ఏ ఎగ్జామ్స్ అన్నా ఏ కార్యక్రమం అంటే మన స్కూల్ ముందు ఫాలో అయ్యేది పంచవాళ్ళది. తర్వాత అలాగే ఎక్కడ చుట్టుపక్కల గ్రామంలో లేని విధంగా ఇంగ్లీష్ మీడియంని తొందరగా మన స్కూల్లో అడాప్ట్ చేశారు. దానికన్నా ముందే ఎందుకంటే మీ వల్లనే ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ అయింది. ఇంతమంది టీచర్స్ని గ్యాదర్ చేస్తున్నారు అండ్ ఇంతమంది స్టూడెంట్స్ కూడా గ్యాదర్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ అందరు టీచర్స్కి థ్యాంక్ యూ సో మచ్. మీ టైము మీరు అవైలబుల్లో ఉంచుకొని మా కోసం వచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ పీటీ సార్ చెప్పాడు డిసిప్లిన్ గురించి. సార్ చెప్పింది నిజమే. ఎందుకంటే నాకు ఇంకా గుర్తుంది, ప్రేయర్ ముందు స్టూడెంట్స్ అంతా నిల్చోబెట్టి వార్నింగ్ ఇచ్చి స్కూల్ యూనిఫామ్ గురించి, షూస్ గురించి నాకు ఇంకా అన్నీ గుర్తున్నాయి. అండ్ ఎవరైనా మీలో
కోట్ల నుండి వచ్చేవాళ్ళం. అంటే మేము 4 మెంబర్స్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం. దానివల్ల ఈజీగా గుర్తుంటుంది, టీచర్స్కి అయినా ఫ్రెండ్స్కి అయినా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాదాపు నేను అసలు రావడానికి మెయిన్గా ఇంట్రెస్ట్ చూపింది ఏంటి అంటే, ఎప్పుడూ చూసినటువంటి టీచర్స్ని కలవడం హ్యాపీగా ఉంది, వాళ్ళని చూడాలి, విజిట్ చేయాలి, ఏమైనా మంచి సజెషన్స్ ఇంకా ఇస్తారేమో మనకి. మన దగ్గర ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నవి, ప్లస్ కొంతమంది సెటిల్ అయి ఉంటారు, కొంతమంది ఇంకా ప్రిపరేషన్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ గైడెన్స్ ఏమైనా వస్తుందేమో అని నేను ఉద్దేశంతో నేను రావడం జరిగింది. నేను ప్రజెంట్ అయితే నేను కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాను, దాంతోపాటు గ్రూప్ 2 వాటికి ప్రిపేర్ అయ్యాను. సో ఇంకా మంచి ప్రిపరేషన్ ఉండాలని దాంతోపాటు బిఏడ్ కూడా చేస్తున్నాను రన్నింగ్లో. ఇప్పుడు ప్రజెంట్గా మేమైనా ఫ్యూచర్లో యూజ్ అవుతుందని ప్రతి సార్ వాళ్ళు అందరూ చూడడం అయితే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్లో వీళ్ళు సార్లు వస్తున్నారని నేను చూసి ఈజీగా మన కళ్ళలో ఫేస్ అనేది ఒకసారి వచ్చేసింది. సార్ ఇలా అనేవారు, ఇలా చెప్పేవారు. పీటీ సార్ తన డ్యూటీ అనేది బిజీ. ఇప్పుడు ఏంటి పీటీ సార్ అంటే ఫస్ట్ గేమ్స్ కానీ డిసిప్లిన్ కానీ అది చెప్పేవారు. అప్పుడప్పుడు మన క్లాస్కి వచ్చి కూడా లీజర్ టైంలో ఏం చేస్తున్నారు, మీరు టైం స్పెండ్ చేస్తున్నారు, ఇంతవరకు ఏం చేస్తారు ఒకసారి చెప్పండి అంటే ఇలా చేయడం కొంచెం అలా స్ట్రిక్ట్గా చేసేవారు క్లాస్లో. మన తెలుగు సార్ కూడా అప్పుడప్పుడు మోటివేషన్ క్లాసెస్ చెప్పడం, మంచిగా చదవాలి, ఇంకా మీరు మంచి పొజిషన్లో ఉండాలి అని చెప్పడం. సోషల్ సార్ కూడా మనకు అవేర్నెస్ ఉండాలి, కాన్ఫిడెన్స్లో మంచిగా చదవాలి, మీరు ఫ్యూచర్లో ఈ మెథడ్ తీసుకోండి, ఇంటర్లో అయినా డిగ్రీలో అయినా ఇలా ఫాలో అవుతూ వెళ్ళండి అని చెప్పిన వాళ్ళు మనకు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నా ఫిజిక్స్ రామకృష్ణ సార్ రాకపోవడం కూడా చెప్పదలుచుకుంది ఏంటి అంటే, మనం సార్ వాళ్ళు ఇంకా ఉండే మన గైడెన్స్ తీసుకొని ఇంకా బెటర్ సిచ్యువేషన్లో బెటర్ పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆర్గనైజేషన్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంటర్ దాకా ప్రతి స్టూడెంట్ ప్రతి కాలేజ్ దానివల్ల కొల్లూరు అంశాంగా నేను షాప్ పెట్టుకున్నాను, బ్యూటీ పార్లర్. ఏం చెప్పాలో ఏం అర్థమైతే లేదు. సార్ని మేడం ఫ్యూచర్ తప్పకుండా హ్యాపీగా ఉన్నా. దాదాపు నాకు అందరికి తెలుసు, అంతా ఏం మాట్లాడాలో కూడా మాట్లాడాలో చెప్పలేకపోతున్నా. అంతా హ్యాపీనెస్ ఉంది. ఓకే మీరు రివర్స్ కరెక్టే కొట్టింది. కరెక్టేరా, బెండ్ అయింది ఇలా. లంచ్ ఏర్పాటు చేస్తున్నాం మరి. ఏమంటారా ఏమంటారు చెప్తే అదే
సరి సరి గరి సని సా మమ మప గమ రి గ సా సా స ని ని సా స ని ని ప ని ప ప ని ని మ మ ప ప గ మ సా స ని ని సా స ని ని ప ని ప ప ని ని మ మ ప ప గ మ ని స గ రి గ స గ మ గ మ గ మ ప స ని స ప ని మ ప గ మ గ రి స ఆట పాటలే మా బలగం అలుపు అన్నదే మే మరుగం అల్లరితోనూ అలరిస్తాం అలరిస్తాం గిల్లి కజ్జాలే మా నైజం స్నేహం అంటేనే ముందుంటాం చెయ్యి చేయితో కలిపేస్తాం ముందడుగేస్తాం స్నేహమే తోడు ఉంటే స్వర్గమే చెంత కాదా కలిసే అడుగేస్తే స్నేహమే తోడు ఉంటే స్వర్గమే చెంత కాదా కలిసే అడుగేస్తే బుడి బుడి అడుగులతోనే భూమిని చుట్టేస్తాం చిరు చిరు చేతులతోనే చంద్రుని తాకేస్తాం తారలే తుంచేస్తాం హద్దులే చెరిపేస్తాం చరితనే తిరిగేస్తాం చిందేస్తాం తారలే తుంచేస్తాం హద్దులే చెరిపేస్తాం చరితనే తిరిగేస్తాం భవితకు పాటవుతాం సరి సరి గరి సని సా మమ మప గమ రి గ సా సరి సరి గరి సని సా మమ మప గమ రి గ సా సా స ని ని సా స ని ని ప ని ప ప ని ని మ మ ప ప గ మ సా స ని ని సా స ని ని ప ని ప ప ని ని మ మ ప ప గ మ ని స గ రి గ వచ్చారు. అక్కడ కూడా మీరు చూపించినటువంటి మర్యాద చాలా అద్భుతని ప్రశంసనీయం. ఎస్పెషల్లీ భోజనం దగ్గర ప్రశాంత్ని, కార్యక్రమం మొదటి నుంచి నిర్వహిస్తున్నటువంటి ప్రవీణ్, వీళ్ళిద్దరినీ కూడా అభినందించాల్సినటువంటి విషయం ఉంటుంది. నా దగ్గరికి ఎక్కువగా వస్తూ వాళ్ళు ఈ విషయం మీద కంటిన్యూగా మాట్లాడడం జరిగింది. అలాగే నాకు ఈ బ్యాచ్లో ముగ్గురు మాత్రం ఎప్పుడు గుర్తుండిపోతారు. ఎందుకంటే ఆ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో 100 వచ్చినటువంటి ఆ ముగ్గురు కూడా స్వాతి, గుంటకు స్వాతి, అఖిల, తర్వాత మానస, నునుగొప్పుల మానస అని ఒక అమ్మాయి. వీళ్ళ ముగ్గురు కూడా 100/100 తెచ్చుకున్నారు. అందువల్ల వాళ్ళ ముగ్గురిని ఎప్పటికీ మర్చిపోలేం. అందువల్ల మీ బ్యాచ్ మీద కూడా ఒక మంచి ఇంప్రెషన్ ఉంది. ఇదే రకంగా మీరు ఇంకొన్ని రోజుల తర్వాత, ఒక 5 years తర్వాత మళ్ళీ కలుసుకుని మళ్ళీ మీ అందరి యొక్క అనుభవాల్ని పంచుకుంటే అది మీ అందరికీ కూడా శ్రేయస్కరంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ, వచ్చినందుకు మీరందరూ కూడా మీ యొక్క కష్ట సుఖాలని పంచుకోండి. సుఖం అనేటువంటిది అందరికీ ఉంటుంది, కష్టాన్ని కూడా పంచుకున్నప్పుడే మనందరం కూడా మిత్రులు అవుతాం. కాబట్టి కష్టాలన్నీ చెప్పుకోండి. ఏదైనా మీకు ఇబ్బంది ఉంది అంటే ప్రగతి, ఇప్పుడు శ్రీ అని యాడ్ అయింది, శ్రీ ప్రగతి కూడా మీకు ఇప్పుడు అన్ని విధాల అండదండగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు మన ఫ్రెండ్స్ అందరి కోసం ఒక పాటని డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యు ఎంజాయ్. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నది రూపురేఖలు వేరట ఊపిడొకటే చాలట ఆ వరాన్ని స్నేహమంటున్నాం మనం. అమ్మ ఒడిలో లేని పాదం నేస్తమల్లే అల్లుకుంది జన్మకంతా తీరిపోని మమతలెన్నో పంచుతుంది. మీరు మీరు నుంచి మన స్నేహ గీతం ఏరా ఏరాలోకి మారే. నిక్కర్ నుండి జీన్స్లోకి మారిన, సైకిల్ నుండి బైక్లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారునా. ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారున, ఫీలింగ్ మారునా. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారదే, గుండెలోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారదే, ఎండుకోని సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. జునుకోయి జరుగుతే సీనియర్ కి జూనియర్ కి కాలేజీ క్యాంపస్ లో నేరాగిందారంభం. స్టూడెంట్ మనసు నందనవనం మొదలుంటాయి
కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసినటువంటి ఆర్గనైజింగ్ టీం వీళ్ళందరికీ కూడా మన ధన్యవాదాలు తెలుపుకుందాం. అదేవిధంగా మన తోటి విద్యార్థి అయినటువంటి మందరాజు మనకి డీజేని స్పాన్సర్ చేశాడు. మరియు కళ్యాణ్ శివ మనకి ఫోటోషూట్ స్పాన్సర్ చేశాడు. బండి మనోజ్ కుమార్ లిఫ్టింగ్ హ్యాండ్ ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమానికి వచ్చిన చిన్నపిల్లలందరికీ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంత నుంచి మా మీద అభిమానంతో మీ అందరూ ఇక్కడికి వచ్చినందుకు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు చాలా ధన్యవాదాలు సార్. ఇలాంటి గిట్టికలను ఇంకా ఎన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు సార్. వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు వెళ్ళే చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా పరిచయాల పరిమళాలల్లే అనుభవాల అల్లికలు వెళ్ళే చెలిమికి